తాతయ్య నేనే. ఈ టైంలో పడుకున్నావు తాతయ్య. అవును, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడావా? నవ్వుతావేంటి తాతయ్య? చెప్పు తాతయ్య, వాళ్ళతో మాట్లాడావా లేదా? అసలు వాళ్ళు అవకాశం ఇస్తే కదరా నేను మాట్లాడడానికి. అన్ని వాళ్లే మాట్లాడేశారు. అంటే ఒప్పుకున్నారా? నువ్వు చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఏమన్నారు? పొరపాటున నేను రావు కాలంలో వెళ్ళాను రాసీను. పైగా ఇప్పుడు రోజులు మంచి కావట. అందుకే మంచి రోజులు రాగానే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చి సాగనంపారు. అయితే మా పెళ్లి ఓకే అయిపోయినట్లే. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తాతయ్య తాతయ్య ఏమైంది? అబ్బే ఏం లేదురా, మధు వాళ్ళ ఇంట్లో ఆ శుభవార్త విని ఆనందం పట్టలేక ఎక్కువ తినేసానురా. 30 తాతయ్య తాతయ్య ఏమిటిదంతా? అసలు ఏం జరిగింది? తాతయ్య నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? చెప్పకపోయావో నా మీద ఒట్టే. చెప్పు తాతయ్య. పెద్దగా ఏం జరగలేదురా. సంబంధం కలుపుకుందామని వెళ్ళిన నాకు మన స్థితి ఏమిటో తెలియ చెప్పారా వాళ్ళు. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చి నన్నే నా కూతురు నిమ్మని అడుగుతా? డబ్బు మధ్యలో వాడు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాడు రా, కానీ వాడికి తెలీదు ఒకప్పుడు మీ నాన్న ఒక్క రోజు చేసిన దాన ధర్మాలు ఖరీదు చేయదురా. వాడి ఆస్తి అంతస్తు మొత్తం కలిపితే. మా అన్నయ్య ముందు చేతులు కట్టుకుని నుంచని పనిప్పమని అడిగే తాతలేని నా కొడుకు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చావా? అక్కడ మధు లేదా? లేదురా, లోపలుందేమో. నాకు ముంగిట్లోనే సన్మానం చేసి పంపించేశారు. మా ఇంటి గేటు ముందు బిచ్చగాళ్ళ నిలబడి దేహి అని పిడికడి బియ్యం అడుక్కోవడానికి అర్హత లేని అలాగా నా కొడుకువి మా అన్నయ్యతో బియ్యం అందుకోవడానికి వచ్చావరా? మోసాలు. తీసుకెళ్లి గేటు బయట పారేయడం. పెళ్లి సంబంధం కోసం వచ్చాడు. పెళ్లి సంబంధం. సీను, చావుకి చాలా దగ్గర ఉన్నవాణ్ణిరా. నీ మంచి కోరి ఒక మాట చెప్తారు విను. ఆ అమ్మాయి ఎంత మంచిదైనా ఆ ఇంట్లో మగాళ్ళు మాత్రం మృగాలురా. ఉచ్చ నీచం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్లతో సంబంధం వద్దురా మనకి. సీను, నా మాట విని నాకు జరిగిన అవమానంతో పాటు ఆ అమ్మాయిని కూడా మర్చిపోరా ప్లీజ్. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. సీను, సీను, నమస్కారం, రండి. ఇన్నాళ్ళు లేని సడన్ గా మధుకు పెళ్లి చేయాలని థాట్ మాకు రావడం, సరిగ్గా మీ అబ్బాయి అమెరికా నుంచి రావడం, ఈ రోజు మంచి రోజు అయి ఉండడం, ఈ మ్యాచ్ సెటిల్ అవ్వడం, ఈ అకేషన్ కి మన అనుకున్న వాళ్ళంతా ఊళ్ళోనే ఉండడం అంతా మా అదృష్టం అండి. శుభసూచకం. ఈ అదృష్టం మీది కాదండి బావగారు, మాది. మీలాంటి ఫ్యామిలీతో ఏ ప్రయత్నం లేకుండా సంబంధం కుదరటం అంటే మాటలా? అంతా మా వాడి లక్కండి. ఏమిటమ్మా మాటలు? ఏ తండ్రైనా తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటాడు కానీ కష్టాన్ని కాదు. నువ్వు సుఖపడాలని ఈ సంబంధం చూస్తారమ్మా మీ నాన్నగారు. ఆయన ప్రెస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఈ సంబంధం తెచ్చారు. ఒకరిని ప్రేమించిన నన్ను ఇంకొకరికి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్న ఆయన నాకు తండ్రి ఎలా అవుతాడు? ఇదిగో మీ అందరికీ ఆఖరి మాటగా చెప్తున్నాను వినండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో సంసారం అనే వ్యభిచారం నేను చేయలేను. పెళ్లి విషయం మాట్లాడకు వచ్చిన మా తాతయ్య మీద చేయి చేసుకుంటావా? నేను
ముసలాడని కూడా చూడకుండా గుడ్డలు బాదినట్టు మీరు మనుషులేనా? రేయ్, ఆయన కొట్టండి కదరా, దమ్ముంటే నన్ను కొట్టండి. Come on! వదలండి రావాణ్ణి. మీరు తప్పుకోండి. వీడి ప్రాణాలతో ఈ ఫంక్షన్ కి దిష్టి తీస్తా. కాల్చండి నాన్న, ఆగిపోయారే. ముందు నన్ను చంపిన తర్వాత సీను చంపండి. మధు, ఇది నా తండ్రికి నాకు సంబంధించిన విషయం. మీరెవరు మాట్లాడకండి. అంతా వినండి. ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరో అతనికి చెప్తున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నాం. బతికుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కలిసి చేస్తాం. మధు! అవునన్నా, నీకు ఇష్టం లేకపోయినా నేను ఇతన్నే చేసుకుంటాను. నీ ఆస్తి నాకు అవసరం లేదు. నీ ఇంటి పేరులో ఇనీషియల్ కూడా నేను వాడుకోను. నీ కూతురు నన్ను బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేసి రోడ్డు మీద పెరిగిన ఒక అనాథల సీనుతో వెళ్ళిపోతాను. అందువల్ల మీ పరువు పోతుందనుకుంటే మమ్మల్ని చంపేయండి. సారీ అమ్మా, నీది ఇంత డీప్ లో అనుకోలేదు. ఏదో ఈ వయసులో వచ్చే జనరల్ ఇన్ఫాచ్యుయేషన్ అనుకున్నా. కానీ ఇతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే యువర్ లవ్ ఇస్ రియలీ గ్రేట్. ఐ అప్రిషియేట్ యూ. ఊరుకో. మీ అందరికీ నా కూతుర్ని చూస్తే ఏమనిపిస్తోంది? నాకు మాత్రం నా కూతుర్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. నా కూతుర్లో అతనంటే కమిట్మెంట్ కనిపిస్తుంది. తన ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప ప్రేమదేవత కనిపిస్తోంది. తన మనసులోని ప్రేమ స్వార్థం లేనిదని, స్వచ్ఛమైందని అర్థమవుతోంది. నా కూతురు నిన్ను నమ్మి అన్నీ వదులుకొని నీతో వస్తానంటుంది. మరి నిన్ను నేనెలా నమ్మాలి? నీ సిన్సియారిటీ నాకెలా తెలుస్తుంది? నువ్వు దాని ఒంటి మీద నగలు చూసి ప్రేమించావో లేక దాని ఆస్తి చూసి ప్రేమించావో నాకు తెలియాలి కదా. పూటకి 10 కూరలేసి పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం రోజుకు 2 పూటలు అన్నమైనా పెట్టగలవా? దాన్ని ఏసీ కార్లో ఎలాగూ తిప్పే ఛాన్స్ లేదు. కనీసం రిక్షా అన్న ఎక్కించగలవా? కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీది. నేల బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్డ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు? డాడీ సింగపూర్ వెళ్తా, డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపా. స్టార్ హోటల్లో ఉంచా. ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా. రోజుకో డ్రెస్ కొనిపెట్టా, డ్రెస్ కో వాచ్ సెలెక్ట్ చేశా. ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు. వాట్ కెన్ యూ డూ ఫర్ హర్? ఇప్పుడు నేను కాల్చి పారేసిన షాండ్లియర్స్ ఖరీదు 25 lakhs. సెకండ్స్ లో పెంకులు చేశా. నీ లైఫ్ లో అంత అమౌంట్ గురించి కలగని కూడా ఉండవు. నువ్వు నా కూతుర్ని ప్రేమించింది నిజమైతే, నా కూతురుతో నువ్వు నిజంగా కలిసి 7 అడుగులు నడవాలనుకుంటుంటే నీ చిరిగిన చెప్పులు తీసేసి ఈ 25 లక్షలు విలువ చేసే గాజు పెంకుల మీద 10 అడుగులు నడుచుకుంటూరా. స్వయంగా నేనే నీ కాలు గడి కన్యాదానం చేస్తాను. కమాన్. ఏ భయం పుట్టిందా? ప్రేమ పోయిందా? రెండు అడుగులు కూడా వేయలేనోడివి నీకు ప్రేమ ఎందుకురా? పెంకుల మీద నడవడానికి నీకెంత బాధో
నా కూతురు నీ మురికి బస్తీలో నడుస్తానంటే నాకు అంతే బాధరా. రేయ్, 7 అడుగులు కాదు, నా మధు కోసం 7 సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను. నీ పాపిష్టి చేతులతో నా కాళ్ళు కడగన అవసరం లేదు, కానీ కన్యాదానం మాత్రం చెయ్యి. నీ కూతురి చేతిని నా చేతిలో పెట్టు. పెట్రా! ఏంటది? ఎవరైనా గొర్ర చేసింది? ఎలా ఉంది తాతగారు? జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేముందమ్మా, అంతా మా కర్మ. లేదు తాతగారు, దీనికి అంతటికి కారణం నేనే. ఇక నాకు చావైనా బ్రతికైనా అది సీనుతోనే. తన కోసం అన్ని వదులుకుని వచ్చేసాను. అవును తాతగారు, మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే పారిపోయి వచ్చేసాను. సీను, అరే సీను, నీకోసం ఎవరు వచ్చారో చూడు. మధురా. సీను, ఇంకా మునుగుతున్నావేంట్రా? లేచి కూర్చో. నీకోసం ఇంటిని, ఇంటి వాళ్ళని, అన్నిటిని వదులుకుని వచ్చేసిందిరా. వాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు మందు రాస్తే తగ్గిపోతాయిరా. మందేసిన మాయని దెబ్బ కొట్టాలరా వాళ్ళని. వాళ్ళ పరువు మీద, పరువు ఉందన్న అహం మీద కొట్టాలరా. మీరిద్దరూ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాకే వాళ్ళు కనపడండి. అప్పుడు చూస్తా వాళ్ళు తల్ల తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారో. ఆలోచించగట్టి ధైర్యంగా వెళ్ళండి. నా ఆశీర్వాదం, ఆ భగవంతుడి అండదండలు మీకు ఎప్పుడు ఉంటుంది. మీ నాన్నగారి